హాయ్ హలో వెల్కమ్ టు శ్రీవాణి వ్లాగ్స్. ఈరోజు మన వీడియో అయితే ఆఫ్టర్ 10th క్లాస్ ఇంటర్ పోవాలా, పాలిటెక్నిక్ పోవాలా, ఏం చేయాలి, వొకేషనల్ కోర్స్ తీసుకోవాలని చాలానే డౌట్స్ ఉంటాయి. మళ్ళీ కొంతమందికి పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉంటేనైతే వాళ్ళకి తెలిసి ఉంటుంది ఎందులో పోతే బెటర్ ఆప్షన్ ఉంటుంది. కొందరు తల్లిదండ్రులు చదువుకొని వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకైతే ఏం తెలియదు. సో అందుకోసమనే ఈ వీడియో. 10th క్లాస్ తర్వాత పాలిటెక్నిక్ బెస్టా కాదా, హార్డ్ ఉంటాయి, అసలు ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎట్లుంటుంది, అసలు పాలిటెక్నిక్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, అదంతా మన వీడియోలో ఉంటుంది. అయితే మీరైతే అనుకోవచ్చు శ్రీవాణి వ్లాగ్స్ అని ఉంది ఛానల్, ఏం టెక్ ఛానల్ అయితే కాదు. మళ్ళీ ఏమి ఇట్లా చెప్తుందంటే నేను కూడా పాలిటెక్నిక్ చేసిన, బీటెక్ చేసిన. సో అందుకోసమనే నాకు తెలిసిన నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ మీ వరకు యూజ్ కావాలని మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ కూడా చేయండి. లైక్ చేస్తే ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా కొంతమందికి తెలుస్తుంది, తెలియని వాళ్ళకి. సో అందుకోసమని ఖచ్చితంగా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది వీడియోలో. అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ అయితే శ్రీవాణి బ్లాగ్స్. సో వీడియోకి వెళ్ళిపోదామా. సో ఏంటంటే వ్లాగ్ అయితే డిప్లొమా తర్వాత 10th తర్వాత పాలిటెక్నిక్ అయితే ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్ మనకి ఎంత ర్యాంక్ రావాలి, మనకు సీట్ రావాలంటే, మంచి కాలేజ్లో సీట్ రావాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. మనకు మంచి కాలేజ్లో సీట్ రావాలంటే దానికి కూడా ర్యాంక్ ఉంటుంది. ఫస్ట్ అయితే మనం అప్లై చేసుకోవాలి, నెట్ సెంటర్కి పోయి పాలిటెక్నిక్ ఎగ్జామ్కి అయితే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాతనే ఎగ్జామ్ డేట్, హాల్ టికెట్ ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ దానికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు గురుకుల ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. సేమ్ అట్లనే పాలిటెక్నిక్ కూడా అట్లనే ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్స్ మళ్ళీ మన నియర్ బై పెట్టుకోవచ్చు, అట్లుంటుంది. తర్వాత మనకు ర్యాంక్ని బట్టి కాలేజ్ వస్తుంది. మనం ఏ ర్యాంక్, మనకి ఎంతవరకు ర్యాంక్ వచ్చింది ఆ ర్యాంకుని బట్టి మంచి ర్యాంక్ వస్తే టాప్ కాలేజెస్లలో వస్తుంది. కొంచెం 10,000 తర్వాత అయితే అట్లా వస్తుంది. సో మన ర్యాంకుని బట్టి మనకైతే కాలేజ్ డిసైడ్ అయిపోతుంది. ఇక పాలిటెక్నిక్ బెస్టా కాదా, మరి ఇంటర్ చేస్తే అయితే మీకైతే మంచి ఒక బెస్ట్ ఆప్షన్ అయితే మీరు ఇంటర్ తర్వాత అంటే ఇంజనీరింగ్ చేయాలి, బీటెక్ చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా డిప్లొమా చేస్తే 100% బెటర్ ఇంటర్ కన్నా. ఎందుకంటే డిప్లొమాలో మనకు కోర్ సబ్జెక్ట్స్, టెక్నికల్ సబ్జెక్ట్స్ అనేటివి ఉంటాయి. అయితే ఇంటర్లో 2 years ఇంటర్లో మనకు ఓన్లీ ఎంపీసీ అవే ఉంటాయి. మళ్ళీ తర్వాత బీటెక్ ఫస్ట్ ఇయర్ పోయినాక వెంటనే కోర్స్ టెక్నికల్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. అది మనకు నాలెడ్జ్ అంత తొందరగా గెయిన్ కాదు, మళ్ళీ డెప్త్ ఉంటుంది సబ్జెక్ట్ అనేది. అదే ఇప్పుడు మనం పాలిటెక్నిక్ ద్వారా పోయినాం అనుకో, మనకు పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ నుండే మనకు టెక్నికల్ సబ్జెక్ట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అంటే డెప్త్ ఉండదు అన్నట్టు, కొంచెం మామూలుగా మీద మీద ఉంటుంది, కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది మనకు తెలుస్తుంది. నెక్స్ట్ మనం డిప్లొమా తర్వాత డైరెక్ట్ బీటెక్ సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ ఇక డిప్లొమా 3 years ఉంటుంది కదా, డైరెక్ట్ బీటెక్ సెకండ్ ఇయర్లోకి వెళ్ళిపోతాం. బీటెక్ సెకండ్ ఇయర్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనకి టెక్నికల్ సబ్జెక్ట్స్ అంత హార్డ్ ఏమి అనిపించాయి, వాళ్ళు చెప్పంగానే మనం గ్రాస్ప్ చేస్తాం. ఇక బీటెక్లో డెప్త్గా ఉంటుంది. మనకు డిప్లొమాలో ఆల్రెడీ మీద మీద యూజ్ చేసినాం. సేమ్ ఇక్కడ ఉన్న సబ్జెక్ట్సే అక్కడ ఉంటాయి, డిప్లొమాలో ఉన్న సబ్జెక్ట్సే మళ్ళీ బీటెక్లో కూడా ఉంటాయి. సో అందుకోసమనే ఇబ్బంది అనేది ఉండేది, తొందరగా గెయిన్ అవుతుంది, మనకు నాలెడ్జ్ అనేది తొందరగా గ్రాస్ప్ చేసుకోగలుగుతాం. అదే ఇంటర్ ద్వారా పోతే ఇబ్బంది అవుతుంది టెక్నికల్ సబ్జెక్ట్స్కి. ఇంకా మరి ఇంటర్లో మంచిగా మ్యాథ్స్ మంచిగా ఉంటుంది, మళ్ళీ డిప్లొమా నుండి పోతే మళ్ళీ బీటెక్లో మ్యాథ్స్ హార్డ్ ఉంటుందేమో అని అంటే అట్లా అయితే అస్సలే ఉండదండి. మరీ హార్డ్ అయితే ఉండదు. నాకు తెలిసినంత వరకు మనకు డిప్లొమాలో కూడా సెకండ్ ఇయర్ వరకు మ్యాథ్స్ అనేది ఉంటుంది. అదే మ్యాథ్స్ మళ్ళీ బీటెక్లో మనకు ఓన్లీ సెకండ్ ఇయర్లోనే ఉంటాయి. మళ్ళీ థర్డ్ ఇయర్ నుండి కూడా మ్యాథ్స్ ఉండదు, అంత ఇబ్బంది అయితే కాదు. మీరు ఖచ్చితంగా ఇంజనీరింగే చేయాలి నేను ఖచ్చితంగా అని అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా డిప్లొమా నుండి పోతేనే బెటర్ ఆప్షన్ ఉంటుంది. మళ్ళీ అయితే ఎంసెట్ ద్వారా మళ్ళీ ఈసెట్ ఎంసెట్ ఇవి 2 ఉంటాయి. మళ్ళీ ఇది డిప్లొమా తర్వాత మళ్ళీ ఈసెట్ ఎంసెట్ ఇవి 2 ఉంటాయి. అయితే ఈసెట్ ద్వారా మనకు తక్కువ సీట్స్ ఉంటాయి, ఎంసెట్ ద్వారా ఫుల్ సీట్స్ ఉంటాయి. అయితే ఈసెట్ ద్వారా కాలేజ్కి 5, 6, 7 సీట్స్ అట్లా ఉంటాయి. కానీ ఇంటర్ ద్వారా ఎక్కువ సీట్స్ ఉంటాయి బీటెక్కి. కానీ మనకు కాంపిటీషన్ అనేది డిప్లొమా ద్వారా తక్కువనే ఉంటుంది. మంచి కాలేజ్లో రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మనకు సాఫ్ట్వేర్ జాబ్ రావాలంటే డిప్లొమా తోటి పోతే బెటర్. ఎందుకంటే మళ్ళీ మన రెజ్యూమ్లో కూడా డిప్లొమా ఇటు బీటెక్ 2 ఉంటాయి. సో డిప్లొమా ఆఫ్టర్ 10th క్లాస్ డిప్లొమా అనేది అయితే బెస్ట్ ఆప్షనే.
ఇంక మళ్ళీ ఇంకొకటి మరి టెక్నికల్ సబ్జెక్ట్స్ అంటారు. మళ్ళీ మేము మాకు అదవుతుందా మరి 10th వరకు ఇట్లే ఉంటుంది కదా, మళ్ళీ సడన్గా అవి అంటే మనకైతే ఫస్ట్ ఇయర్లో అయితే ఏముండదు, ఓన్లీ ఎంపీసీ ఉంటాయి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవి ఉంటాయి. ఒక్కటి టెక్నికల్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది. అది కూడా పైనే ఉంటుంది, ఎక్కువ అయితే ఏం ఉండదు. సో ఇబ్బంది అయితే ఏం కాదు. అంత ఇబ్బంది పడేంత అయితే ఏం కాదు. అయితే మరి మీరు వ్లాగ్స్ ఛానల్ మళ్ళీ ఇట్లా పెడుతున్నారు అని అంటే నేను డిప్లొమా చేసిన. మళ్ళీ ర్యాంక్ కూడా మంచి కాలేజ్లో రావాలంటే 10,000 లోపు వస్తే మంచిది. టాప్ కాలేజ్ మాసబ్ ట్యాంక్, హైదరాబాద్, వరంగల్ ఉమెన్స్ కాలేజ్, కోవిడ్ కాలేజ్ అవి కూడా టాప్ కాలేజెసే. పాలిటెక్నిక్ అనేది బెస్ట్ ఆప్షన్ 10th తర్వాత, ఇంటర్, వొకేషనల్ వీటికన్నా. ఎందుకంటే డిప్లొమా బేసెస్ జాబ్స్ కూడా ఉంటాయి, చాలా జాబ్స్ ఉంటాయి. ట్రాన్స్జెండ్కో అవన్నీ అవి కూడా జాబ్స్ ఉంటాయి. మరి ఇన్ని జాబ్స్ అని చెప్తారు, మీరెందుకు జాబ్ చేస్తలేరు, మీరెందుకు ఇంటికాడ ఉన్నారు అని అంటే నాకు చిల్డ్రన్స్ ఉన్నారు కాబట్టి, నా 2 చుట్కి పాపలు చూసుకుంటూ నేను ఇంట్లోనే ఉంటా. సో అందుకోసమనే ఖాళీగా ఉండి ఏం చేయాలి, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇట్లన్నా పాస్ చేద్దాం, ఇట్లన్నా ఓ ఛానల్ పెట్టుకొని ఇట్లన్నా చేద్దాం, చెప్పుదాం తెలియని వాళ్ళకి అనేసి ఒక ప్రయత్నం. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా డిప్లొమాలో ఏమేమి కోర్సెస్ ఉంటాయి అవి కూడా నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అయితే డిప్లొమాలో ఏమేమి కోర్సెస్ ఉంటాయి అనేది ఒక చార్ట్ ప్రిపేర్ చేసి ఏది తీసుకుంటే బెటర్ ఆప్షన్ ఉంటుంది, దేనితోటి మనకు జాబ్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, అవి కూడా నేను ఒక చార్ట్ ప్రిపేర్ చేసి అయితే పెడతా. ఇప్పుడైతే నార్మల్గా ఇట్లా చెప్తున్నా, ఎందుకంటే ఇప్పుడు ఉంటుంది కదా ఎగ్జామ్ ఉండి ఇప్పుడు కౌన్సిలింగ్ అవన్నీ. మళ్ళీ కౌన్సిలింగ్ పోయేటప్పుడు ఏమేమి సర్టిఫికెట్స్ తీసుకోవాలి, ఏం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది, అవి కూడా నేను ఒక వీడియో చేసి పెడతా. సో ఆఫ్టర్ 10th క్లాస్ డిప్లొమా అయితే బెస్ట్, నాట్ బ్యాడ్, బెస్ట్, గుడ్ ఆప్షన్ నాకు తెలిసినంత వరకు అయితే. ఓకేనా. సో చేయాలనుకునే వాళ్ళైతే ఎవరైనా మీకు ఏగా డిప్లొమా చేస్తావారా, ఎందుకు హార్డ్ ఉంటుంది అట్లా చెప్తేనైతే అస్సలే డిసప్పాయింట్ కాకండి, చేయండి. నేనైతే ఎంతో ఇష్టంగా చేసిన డిప్లొమా. ఇప్పుడు చూడండి, ఇంటర్ చేసిన దానికి డిప్లొమా చేసి, అరే నువ్వేం చెప్తున్నారా, డిప్లొమా చేస్తున్నా, డిప్లొమా చేస్తుండట, అది వేరే ఉంటుంది నిజంగా. సో అందుకోసమని బెస్టే డిప్లొమా అనేది బెస్ట్. డిప్లొమాలో ఏమేమి కోర్సెస్ ఉంటాయి, ఏ కోర్స్ తీసుకుంటే మంచిగా ఉంటుంది, అది కూడా నేను ఒక వీడియో అయితే చేస్తా. మనకు 10,000 లోపు ర్యాంక్ వస్తేనైతే మంచి కాలేజ్లో రావడానికి అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అదన్నమాట వీడియో. సబ్స్క్రైబ్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ ద శ్రీవాణి వ్లాగ్స్. ఇంకా నచ్చితే అయితే లైక్ చేయండి. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటాయి, సబ్జెక్ట్స్ ఏముంటాయి, ఏ డిపార్ట్మెంట్ అయితే ఏంటిది అనేది మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా ఆ వీడియో అయితే చేస్తాను. నాకైతే ఏదో మీకు ఇన్ఫర్మేషన్ తెలియదు, ఏదో అట్లా చెప్తున్నారు అయితే అస్సలు అనుకోకండి, నేను డిప్లొమా చేసిన, బీటెక్ చేసిన. సో అందుకోసమనే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఆఫ్టర్ 10th క్లాస్ బెస్ట్ ఆర్ నాట్, బెస్టే. డిప్లొమా అయితే బెస్ట్, హార్డ్ కూడా ఏముండదు. కొంతమంది చెప్తారు అమ్మో ఘోరంగా హార్డ్ ఉంటుంది డిప్లొమా, అస్సలే హార్డ్ ఉండదు. మనకు 10thలోనే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ డిప్లొమాలో ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో ఒక్కటే టెక్నికల్ సబ్జెక్ట్ ఉంటుంది, అది కూడా ఈజీగానే ఉంటుంది, మరీ డెప్త్గా అయితే వాడు ఏం పెట్టాడు మనకి. సో బాగానే ఉంటుంది. ఇంకా అంటే ఏ డిపార్ట్మెంట్ తీసుకోవాలి, ఏ కోర్స్ తీసుకోవాలి అనే దాని మీద కూడా నేను ఖచ్చితంగా ఒక వీడియో అయితే ఖచ్చితంగా చేస్తా. సబ్స్క్రైబ్ ద శ్రీవాణి వ్లాగ్స్.